హాయ్ ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పెన్ ఎన్చాంటర్. నా స్టోరీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక మనం ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. అబద్ధాలతో ముడిపడిన బంధం, ఎపిసోడ్ 7. తనని సిరిని ఎవరు అపార్థం చేసుకోకూడదని అభయ్ పార్టీకి వచ్చిన వెంటనే సిరి చెయ్యి విడిచిపెట్టాడు. ఎందుకంటే తరచూ ఇలాంటి వార్తలు పార్టీలో ఎక్కువగా ప్రచారంలోకి వస్తాయి. అయితే సిరి మాత్రం తనని తాను కాపాడుకోవాలని తన తండ్రి చనిపోయిన తర్వాత నుండి అనుకున్న మాట నిజం. కానీ అభయ్ చేసిన ఆ పని వల్ల ఆమె జీవితం పూర్తిగా మారిపోయింది. ఇంతలో అభయ్ తన స్నేహితుల దగ్గరికి వెళ్ళాడు. అందరూ ఆ అందమైన అమ్మాయిని పరిచయం చేయమని అడిగారు. బ్రో, నీతో ఉన్న ఆ అందమైన అమ్మాయి ఎవరు? నువ్వు అమృత విడిపోయారా అని అడిగారు వాళ్ళు. వాళ్ళ మాటలకు అభయ్ స్పందిస్తూ, ఆమె నాకు స్నేహితురాలు మాత్రమే, మీరు ఇంకేవో కథలు అల్లకండి. ఆమె పేరు సిరి అని అందరికీ సిరిని పరిచయం చేశాడు. వాస్తవానికి సిరి తన అసిస్టెంట్ అని చెప్పాడు. అభయ్ ఫ్రెండ్ గ్రూప్స్లో ఉన్న సియా, నయన్లు కొద్ది సమయంలోనే సిరితో బాగా కలిసిపోయారు. అప్పుడు ఒక అమ్మాయి రెడ్ వైన్ కలర్ ఐస్ వరకు ఉండే బాడీ క్యాన్ డ్రెస్ మరియు బ్లాక్ కలర్ పెన్సిల్ హీల్స్ ధరించి పార్టీలోకి ప్రవేశించింది. ఆ హాఫ్ షోల్డర్ బాడీ డ్రెస్ ఆమె లీన్ బాడీకి చాలా బాగుంది. హై హీల్స్ వేసుకొని యాటిట్యూడ్తో నడిచే ఆ అమ్మాయి చాలా కాన్ఫిడెంట్గా కనిపించింది. ఆ అమ్మాయి మరెవరో కాదు, అమృత. పార్టీకి వచ్చిన వెంటనే అమృత కళ్ళు అభయ్ కోసం వెతుకుతున్నాయి. చివరికి ఆమె కళ్ళు అభయ్ మీద పడ్డాయి. కానీ అభయ్ ఆమె బలమైన ఉనికిని ఇంకా గమనించలేదు. అభయ్ నిల్చున్న దిశలోనే అమృత అడుగులు మళ్ళాయి. అభయ్ దగ్గరకు వెళ్ళి వెనుక నుండి గట్టిగా కౌగిలించుకుంది ఆమె. ఇంత హఠాత్తుగా ఇలా జరగడంతో అభయ్ పూర్తిగా షాక్ అయ్యాడు. వెనక్కి తిరిగి అక్కడ ఉన్న అమృతని అమ్యూజ్డ్గా చూశాడు ఆమె వైపు అతను. అమృత మాత్రమే అంత ధైర్యం చేస్తుందని అతనికి అర్థమైంది. ఇప్పుడు అభయ్ అమృతను కౌగిలించుకొని పార్టీకి స్వాగతం పలికాడు. అప్పుడే అమృత కళ్ళు అభయ్ పక్కన మౌనంగా నిలబడి ఉన్న సిరి మీద పడ్డాయి. ఈ పార్టీలో తనతో పాటు మరో అమ్మాయి కూడా ఇంత అందంగా ఎలా కనిపించగలదని ఆమె అసూయపడింది. సిరిని చూస్తూ అమృత అభయ్ని ఎవరు ఆమె అని ప్రశ్నించింది. సిరిని పరిచయం చేసినప్పుడు అందరికీ చెప్పిన మాటే అభయ్ అమృతకు కూడా చెప్పాడు. అయితే దాన్ని అంగీకరించడానికి అమృతకు కాస్త కష్టమైంది. ఆమె అభయ్ని అడిగింది, నాకు తెలియకుండా నీకు స్నేహితురాలు ఎప్పుడయ్యిందని. ఆమె నాన్న వాళ్ళ ఫ్రెండ్ కూతురే, నీకు తెలియదు అని అమృతను తన మాటలను ఒప్పించే ప్రయత్నం చేస్తున్నాడు. సిరి ఎవరో తెలుసుకోవాలనే ఆసక్తి అమృత అప్పుడు పెద్దగా చూపలేదు. ఆమె అభయ్ని తనతో డ్యాన్స్ చేయమని డైరెక్ట్గా అడిగింది. మనం డ్యాన్స్ చేసి చాలా రోజులైంది కదా, నువ్వు ఈ మధ్య చాలా బోరింగ్లా తయారవుతున్నావు, ముందు నీ రియల్ ఫేస్ని చూపించు అభయ్ అని అంది ఆమె. అభయ్ అమృత చెయ్యి పట్టుకొని సరే చేద్దాం రా అని అన్నాడు. అభయ్ అప్పటికే కమిట్ అయ్యాడని తెలిసి సిరికి కొంచెం బాధగా అనిపించింది. కానీ తన మనసుకి తానే సర్దు చెప్పుకుంది. అయినా నేను ఎంత ఫూల్ని, ఇంత అందగాడు, ఇంత హ్యాండ్సమ్ అబ్బాయి గర్ల్ ఫ్రెండ్ లేకుండా ఉండడం సాధ్యం కాదు. నిజంగా నువ్వు మూర్ఖురాలువి సిరి, పైగా అతనితో నువ్వు కలలు కూడా కన్నావు అని తనను తాను తిట్టుకుంది ఆమె. ఇక్కడ వరుణ్ కళ్ళు సిరి మీద పడ్డాయి. ఈ సమయంలో ఆమె పూర్తిగా ఒంటరిగా నిలబడి ఉంది. అతడు కొంచెం దగ్గరికి వెళ్ళి సిరిని జాగ్రత్తగా గమనించాడు. ఆమె చుట్టుపక్కల ఎవరూ లేకపోయేసరికి ఇదే మంచి అవకాశంగా భావించి ఆమెను తనతో డ్యాన్స్ చేయమని అడిగాడు. వరుణ్ చాలా పొలైట్గా ఆమెను తనతో డ్యాన్స్ చేయమని అడిగాడు. ఆమె అతని ప్రతిపాదనను తిరస్కరించలేకపోయింది. ఏమైనా అతను కేవలం డ్యాన్స్ చేయమని మాత్రమే అడిగాడు కదా అని ఆలోచిస్తూనే ఆమె వరుణ్తో కలిసి స్టేజ్ మీదకి వెళ్ళింది. వరుణ్ డ్యాన్స్ ఫ్లోర్ పైకి వచ్చి సిరి చేయి పట్టుకున్నప్పుడు సిరి తనని ఈ విధంగా తాకడం కాస్త వింతగా అనిపించింది. కానీ ఇప్పుడు అలా చేయకుండా అందరి ముందు తనని తాను హేళన చేసుకోవాలనుకోలేదు. ఆమె డ్యాన్స్ చేసినా ఇబ్బందే, చేయకున్నా ఇబ్బందే అనే పరిస్థితిలో చిక్కుకుంది. ఇప్పుడు వరుణ్ సిరి నడు మీద ఒక చేయి వేసి అక్కడ ప్లే అవుతున్న సాఫ్ట్ మ్యూజిక్కి డ్యాన్స్ చేస్తూ సిరిని తన దగ్గరికి తీసుకున్నాడు. అభయ్ కూడా అక్కడ అమృతతో కలిసి డ్యాన్స్ చేస్తూనే వరుణ్ మరియు సిరిలను గమనించాడు. వరుణ్ సిరిని పట్టుకున్న తీరు చూస్తుంటే అభయ్కి తన దేహంలో మంటలు లేచినట్లు అనిపించింది.
ఈ మధ్య ఆఫీస్లో వరుణ్ చెప్పిన మాటలు అభయ్కి పదే పదే గుర్తొచ్చాయి. సిరిని యూజ్ చేసుకునేందుకు తప్పకుండా ప్రయత్నిస్తాడని అభయ్ భావించాడు. గర్ల్ ఫ్రెండ్ పరంగా కూడా వరుణ్కి మొదటి రికార్డు కూడా చాలా చెడ్డది. ఆ టైంలో అభయ్ భావాలను చూస్తుంటే తనకి ఇష్టం లేకపోయినా ఏమీ చేయలేకపోవడం అతనికి మరింత నిరుత్సాహాన్ని కలిగించింది. అభయ్ కళ్ళు నిరంతరం సిరి వైపే చూస్తున్నాయి. అతనితో డ్యాన్స్ చేస్తున్న అమృత కూడా అది గమనించింది. ఈరోజు అమృత వైపు కాకుండా అభయ్ కళ్ళు ఎక్కడో చూస్తున్నాయి. సిరిని వరుణ్ని విడదీయాలంటే సంగీతం ఒక్కటే మార్గం అనుకున్నాడు అభయ్. అభయ్ అమృతతో నువ్వు కొంచెం సేపు కూర్చో, నాకు డ్యాన్స్ చేయడం వల్ల మడిమలు నొప్పిగా ఉన్నాయి అని చెప్పాడు. ఇలా చెప్తున్నప్పుడు కూడా అభయ్ దృష్టి మీద సిరి మీద మాత్రమే ఉంది. అమృత కూడా కంగారు పడి వెంటనే ఓకే చెప్పింది. అభయ్ అమృతను కూర్చోమని సోఫా దగ్గరకు తీసుకెళ్ళి నువ్వు కూర్చో, నేను తాగడానికి ఏదైనా తీసుకొస్తాను అని అభయ్ అమృతను కూర్చోబెట్టి నేరుగా బార్ కౌంటర్ వైపు వెళ్ళాడు. అక్కడే మ్యూజిక్ కంట్రోల్ రూమ్ పక్కనే ఉంది. అభయ్ తన మనసంతా ఇందులోనే ఉంచాడు. అభయ్ అక్కడికి వెళ్ళి ట్రాక్ మార్చమని అలానే హిప్ హాప్ మ్యూజిక్ ప్లే చేయమని మ్యూజిక్ కంట్రోలర్ని అడిగాడు. మ్యూజిక్ ట్రాక్ మారిన వెంటనే సిరి వరుణ్ని వదిలించుకొని మనం కూర్చుందామా, నా వల్ల కాదు ఇక డ్యాన్స్ చేయడం అని అంది. వరుణ్ సిరితో సరే అయితే నువ్వు అక్కడ కూర్చో, నీకు తాగడానికి ఏదైనా తెస్తాను అని అన్నాడు. సిరి చాలా అమాయకంగా వరుణ్తో వద్దు సార్, నేనేమీ తాగను అని బదులిచ్చింది. దీనిపై వరుణ్ సిరికి బదులిచ్చాడు. మిస్ సిరి, మీరు తాగరని నాకు తెలుసు. మిమ్మల్ని చూస్తుంటేనే నాకు అర్థమైపోయింది. టెన్షన్ పడకు, నేను నీకోసం సాఫ్ట్ డ్రింక్స్ మాత్రమే తీసుకొస్తాను, హార్డ్ డ్రింక్స్ కాదు అని అన్నాడు. వరుణ్ అక్కడి నుండి వెళ్ళిన తర్వాత సిరి కళ్ళు అభయ్ కోసం వెతుకుతున్నాయి. అభయ్ అక్కడ లేకపోవడం ఆమె చాలా వింతగా ఫీల్ అయింది. ఆమె అక్కడికి వచ్చిందంటే అతనే కారణం. ఇప్పుడు ఆమెను అక్కడే వదిలేసి అమృతతో బిజీ అయిపోయాడతను. వరుణ్ సిరి కోసం డ్రింక్ తీసుకురాగా సిరి అతనితో నేను బయలుదేరుతాను సార్, నేను ఇంటికి వెళ్ళాలి అని అంది. వరుణ్ సిరిని ఒప్పించే ప్రయత్నం చేస్తూ ఎందుకు సిరి ఇంత తొందరగా బయలుదేరాలని అనుకుంటున్నావు? ఎలాగూ రేపు ఆదివారం కదా, పార్టీ రాత్రంతా ఉంటుంది, నువ్వు ఎంజాయ్ చేసి వెళ్ళు అని అన్నాడు. వరుణ్ తన స్టేట్మెంట్ పూర్తి చేసి డ్రింక్ గ్లాస్ని సిరి వైపు పెట్టాడు. ఇక్కడ అమృత అభయ్ను చుట్టుముట్టింది. తన నుండి దూరం కాకుండా అభయ్ మెడ చుట్టూ 2 చేతులు వేసి అతని సపోర్ట్ తీసుకొని అతనికి చాలా దగ్గరగా కూర్చుంది. అభయ్ సిరి గురించి ఆందోళన చెందుతుండగా అతనే ఆమెను అక్కడికి తీసుకువచ్చాడు అని. ఇక్కడ వరుణ్ సిరిని వదిలి వెళ్ళడానికి సిద్ధంగా లేడు. సిరి అమాయకత్వాన్ని ఎలాగోలా సద్వినియోగం చేసుకోవాలి అని అనుకున్నాడు. అతను సిరికి ఒకదాని తర్వాత మరొకటి 2వ గ్లాస్ డ్రింక్ మరియు 3వది కంటిన్యూగా ఇస్తూనే ఉన్నాడు. ఇప్పుడు సిరికి తల తిరగడం మొదలైంది. ఆమె కళ్ళ ముందు కొంచెం అస్పష్టంగా కనిపించడం మొదలైంది. అక్కడి నుండి లేవడానికి ప్రయత్నించగా ఆమె తడబడింది. ఆమె పడిపోకుండా ఉండేందుకు ఆమె వరుణ్ భుజాలు సపోర్టుగా తీసుకుంది. మరియు అతనికి అవకాశం లభించిన వెంటనే వరుణ్ తన చేతిని ఆమె నడుము చుట్టూ వేసి బలంగా తనతో తీసుకెళ్లడం ప్రారంభించాడు. వరుణ్ సిరి పరిస్థితిని అడ్వాంటేజ్ తీసుకుంటూ రా సిరి, నీ హెల్త్ పాడవుతుంది, నేను నిన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను అని అన్నాడు. సిరి అమాయకంగా వరుణ్ ముఖంలోకి చూస్తూ నా ఇల్లు ఎక్కడో నీకు తెలుసా అని అడిగింది. వరుణ్ ముఖంలో జిత్తుల మారి చిరునవ్వు వచ్చి చేరింది. మరియు అతను సిరితో అవును సిరి, నాకు అన్నీ తెలుసు అని బదులిచ్చాడు. తాగిన మత్తులో కూడా తనలో ఏదో తప్పు జరుగుతోందని సిరి అర్థం చేసుకోగలిగింది. సిరి మసక కళ్ళు అభయ్ కోసం వెతుకుతున్నాయి. తన శరీరంపై నియంత్రణ కోల్పోయినట్లు అనిపించింది ఆమెకు. సిరి తనను తాను నియంత్రించుకోవడానికి చాలా ప్రయత్నించింది. కానీ ఈ సమయంలో ఆమె వరుణ్ మద్దతు లేకుండా నిలబడలేకపోయింది. ఇంతలో వరుణ్ సిరిని సద్వినియోగం చేసుకుంటాడని అభయ్ సిరి గురించి ఆందోళన చెందాడు. అతను అమృతను తన నుండి దూరం చేసి సిరి కోసం చుట్టూ చూడటం ప్రారంభించాడు. అమృత పట్ల అభయ్ భావాలు చాలా ఖచ్చితంగా ఉన్నాయి. అతను ఆమెను ప్రేమిస్తున్నాడు. కానీ సిరి గురించి ఆందోళన చెందుతున్న అభయ్ పరిస్థితి వేరే కథను చెబుతోంది. ఇక్కడ వరుణ్ సిరిని బలవంతంగా తన నడుం పట్టుకొని తనతో తీసుకెళ్తున్నాడు.
మత్తులో ఉన్నప్పటికీ వరుణ్ పట్టు నుండి విముక్తి పొందడానికి సిరి చాలా కష్టపడుతుంది. కానీ వరుణ్ తనను తప్పుడు ఉద్దేశంతో చూస్తున్నాడని ఆమెకు అర్థమైపోయింది. అభయ్ డాన్స్ స్టేజ్ చుట్టూ ఉన్న వారిని వరుణ్ గురించి అడిగాడు. అతను అక్కడ ఉండాలి అని ఒక వ్యక్తి అభయ్కి బదులిచ్చాడు. ఇంకో అబ్బాయి మాత్రం ఇప్పుడే వరుణ్ ఒక అమ్మాయితో లోపలికి వెళ్ళాడు అని చెప్పి గట్టిగా నవ్వడం ప్రారంభించాడు. అభయ్ ఆ వ్యక్తి కాలర్ పట్టుకొని కోపంతో ఎరిపెక్కిన కళ్ళతో అతనికేసి చూశాడు. కానీ మరో మాట మాట్లాడే ధైర్యం చేయలేదు. అభయ్ ఆ వ్యక్తిని అక్కడే వదిలేసి వరుణ్ సిరిని ఎక్కడికి తీసుకెళ్లాడో అదే దారిలో వెళ్ళాడు. ఆ అమ్మాయి మరెవరో కాదు సిరి అని అభయ్కి ఖచ్చితంగా అనుకున్నాడు. మరియు ఆమెకు ఏదైనా జరిగితే అభయ్ తనని తాను క్షమించుకోలేడు. ఈ ఆలోచనలో అతను వరుణ్ సిరి ఉన్న చోటుకి చేరుకున్నాడు. అతను వరుణ్ కోసం లోపల వెతుకుతున్నాడు. సెమీ క్లోజ్డ్ రూమ్ నుండి ఒక అమ్మాయి అరుపు వినిపించింది. అభయ్ పాదాలు అక్కడే స్టక్ అయిపోయాయి. సాయం కోసం కేకలు వేస్తోంది సిరి. కానీ లోపలికి ఎవరైనా వస్తే తప్ప లోపల ఏం జరుగుతుందో ఎవరికీ తెలియనంతగా బయట పెద్దగా సంగీతం వినిపిస్తుంది. అక్కడ నిలబడిపోయిన అభయ్ ముఖంలో కోపం స్పష్టంగా కనిపించింది. అతను తన పిడికిలి బిగించి ఒక బలమైన కుదుపుతో అతను డోర్ను ఓపెన్ చేశాడు. అక్కడ ఏం జరుగుతుందో చూసిన అభయ్ కోపం కంట్రోల్ తప్పింది. పళ్ళు బిగిస్తూ వరుణ్ వైపు కదిలాడు. తాగిన మైకంలో ఉన్న సిరి చేతులను ఆమె వీపుకు ఆనించాడు వరుణ్. దాని కారణంగా నొప్పికి సిరి చాలా గట్టిగా అరిచింది. వరుణ్ పెదవులు సిరి పెదాలను తాకబోతున్నాయి. అతని కాలర్ పట్టుకొని నేలపై పడేశాడు అభయ్. వరుణ్ పట్టు నుండి విముక్తి పొందిన సిరి మత్తులో నేలపై పడిపోబోతోంది. అభయ్ వెంటనే ఆమెను తన చేతిలోకి తీసుకున్నాడు. అభయ్ సిరిని పక్కనే ఉన్న సోఫాలో పడుకోబెట్టి మళ్ళీ కోపంగా వరుణ్ వైపు తిరిగాడు. ఈ సమయంలో వరుణ్ చాలా తాగి ఉన్నాడు మరియు అభయ్ ఒక్క దెబ్బకే నేలపై పడిపోయాడు. అభయ్ అతడిని పక్కకు తిప్పుకొని అతని ముఖం మీద ఒకదాని తర్వాత ఒకటి పంచెస్ వేయటం మొదలుపెట్టాడు. ఈ సమయంలో అభయ్ కోపం అదుపు తప్పింది. వరుణ్ నొప్పికి బాధతో అరుస్తున్నారు. ఆ అరుపులకు కొంతమంది పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చి అభయ్ని పట్టుకొని ఆపారు. 4 అబ్బాయిలు వచ్చి అభయ్ని పట్టుకొని హ్యాండిల్ చేయలేకపోయారు. మరి ఇంకొంతమంది వరుణ్ని తీసుకొని పోయారు. అభయ్ కొట్టిన ఒక్క దెబ్బకే వరుణ్ స్పృహ కోల్పోయి నేల మీద పడిపోయాడు. కానీ అభయ్ కోపం ఇంకా చల్లారలేదు. ఇంకా ఉంది. ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేసుకోండి.